आज मैं आगे जमाना है पीछे భయపడ్డావా? లేదు ఆనందంతో అని కేరింతలు కొట్టాను. ఏంటిది? నేను చూపించను. ప్లీజ్ బాబీ చూపించువా? చూపించను. ప్లీజ్ మా అమ్మ కద్దు మా బుజ్జి చూపించను కద్దు, చూపించను ప్లీజ్. చూపించను 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 బాబీ చూపించను. చూపిస్తావా లేదా? అయితే కాసుకో. మంటలు ఛీ, కంపు. ఏంటిది? నీటిలో పుట్టి ఏట్లో ఇది వల్లో దూరి గడ్లో కాలి కమ్మగా తయారైన చేపలు, ఎండు చేపలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తిన్నారా? వాసన చూస్తేనే వాసన వస్తుంది. ఏంటి నీకోసం ఊరు కాని ఊరు, భాష కాని భాష, దేశం కాని దేశం నేను తిరిగి 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 తీసుకొచ్చిన చేపలు నీకు ఇష్టం లేదు. నాకు చాలా 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 ఇష్టమైన చేపలు నీకు ఇష్టం లేదు. నేను నీకోసం చేపలు తీసుకొస్తే ఇష్టం లేదు. ఇప్పుడు నేను మాత్రం నీకు ఇష్టం ఎందుకుంటాను? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. దానికి దీనికి సంబంధమే లేదు. ఉంది, సంబంధం ఉంది. బాబీ నీకిష్టం వచ్చినట్టు నువ్వుంటూ నాకిష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మనిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళం ఇష్టంగా ఉండొచ్చు. ఏమన్నావు భాగ్యమతి? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వుంటూ నాకు ఇష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మన ఇద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంగా ఉండొచ్చు. అంతేగా? అంతేగా నువ్వు అంది? అంటే నువ్వు ఇచ్చిన ఆ దిక్కుమాలిన చొక్కా, ఆ దిక్కుమాలిన చొక్కా నేసుకోకర్లేదు. కరెక్టేనా? కరెక్టే కరెక్టే. అందుకేరా నువ్వంటే నాకు చచ్చేది ఇష్టం. అరే భాగ్యమతి, అమ్మా! బాబాయ్ వాళ్ళిద్దరు మన వాళ్ళు కనిపించారు. జైపూర్ లో హ్యాపీగా తిరుగుతున్నారట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. వాడు కేఆర్ కొడుకేనా? అవును బాబాయ్. బాబీ బాబీ అంటే వాడి పేరు. మొన్న యూఎస్ నుంచి వచ్చాడు. అల్లుడు గారు, ఏంటంక మా రామలక్ష్మితో చెప్పి మీ ఇద్దరు దిష్టి తీయించుకోండి. ఎందుకో? ఎందుకంటే అమ్మాయి చక్కగా చీర కట్టుకుంది. లక్షణంగా తెలుగింటి ఆడపడుచులా అంత ముట్టు. ఆగిపోయారే, చెప్పండి. అల్లుడు గారు, మా ఊళ్ళల్లో పెళ్ళైన ఆడపిల్ల మెళ్ళలో మంగళసూత్రం ఉంటుంది. మా ఊళ్ళో కూడా అంతే అంకుల్. చాలా విచిత్రంగా ఉంది కదా, అన్ని ఊళ్ళో ఒకే రూలు. చాలా విచిత్రంగా ఉంది కదూ అమ్మాయి మెళ్ళలో తాళిబొట్టు లేకపోవటం. అంటే వాళ్ళ మదర్ క్రిస్టియన్స్ అంకుల్, అందుకని మెడలో తలబొట్టలేదు అంకుల్. మా ఊళ్ళో క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోరే. మా ఊళ్ళో కూడా పెట్టుకోరు అంకుల్. మరి ఆ అమ్మాయి పెట్టుకుంది. అంటే వాళ్ళ ఫాదర్ హిందూస్ అంకుల్, అందుకని బొట్టు పెట్టుకుంది అంకుల్. ఓ, తమాషాగా ఒక పని చేస్తుంటే ఎలా ఉండేది? తమాషగా ఏ పని చేస్తే బాగుంటుందో. ఆ అమ్మాయి తల్లి క్రిస్టియన్ కాబట్టి బొట్టు తీసేసి, అమ్మాయి తండ్రి హిందూ కాబట్టి మెళ్ళలో తాళిబొట్టు కట్టేస్తుంటే చాలా బాగుంటుంది అంకుల్. కాకపోతే మాకు ఎదురుకి పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు మంగళసూత్రం కట్టచ్చు అంటారా? లెక్క ప్రకారం కట్టకూడదు, అప్పుడే కట్టేసి ఉండాల్సింది. చాలా కష్టం అంకుల్. ఏమో అంటే మా ఇద్దరికి దేవుడి మీద నమ్మకం లేదు అంకుల్, అందుకని ఈ నాసిక సమాజంలో కొరకెందులు మార్చుకున్నాం. పెళ్లి అయిపోయింది. అమ్మాయి వాళ్ళ నాన్నగారు హిందూ కదా, ఆయన ఎలా ఒప్పుకున్నారు? ఆయన చాలా హ్యాపీ అంకుల్, బొట్టు పెట్టుకోవచ్చు కదా. మరి వాళ్ళ అమ్మగారు? ఆవిడ ఇంకా హ్యాపీ అంకుల్, మంగళసూత్రం కట్టుకోకలేదు కదా. మరి మీ అమ్మ బాబులు? వాళ్ళు మరీ హ్యాపీ అంకుల్, నాకు పెళ్లి అయిపోయింది కదా. ఓ సరే. ఇప్పుడు ఇప్పుడు మరి మరి ఇప్పుడు మరి ఇప్పుడు మరి ద్రాక్ష పళ్ళు తినండి. అంకుల్ కలజోడు ఉందలుడు గారు. తీసుకున్నారా? అయ్య బాబాయ్ మాకు ఎవరికి తెలదండి. అక్కడ మా సర్పంచ్ గారు ఉంటారు, వెళ్ళి అడగండి. ఏం చెప్పాలన్నా మా సర్పంచ్ గారు చెప్పాలండి. అవును నేనే. ఏంటి? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బావా ఈ పిల్ల. అరే నీకేం చెప్పాను నేను? నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? ఎలా వెళ్ళరా? ఏంటి సార్, ఏంటి, ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? రై బ్రెయిన్ లేదురా మీకు? నోటికి ఎదుస్తుంది మాట్లాడటమే. పరిస్థితులు అర్థం చేసుకోరు. నేనేం చెప్పాను మీకు? ఇలా పంచుడు వెళ్ళు. వృద్ధానికి సెంటర్ లో దూరతాడు. వెళ్ళు. చచ్చిపోతున్నాను సార్. అమలాపురం నుంచి చేసుకొచ్చాను ఈ జనాన్ని. ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక పిచ్చెక్కిపోతుంది. ఏంటి సార్, ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. అరే పోలీసు! బాబీ
రేయ్, పద! చూడటానికి చాలా అమాయకంగా కాపాడుతున్నారు కానీ వీళ్ళు కూడా గుండెలు తీసిన బంట్లే. ఎవరు మరి? యాదగిరి కూతురు కేఆర్ కొడుకు మాట్లాడి అమ్మో అమ్మో మొగుడు పిల్లలని అబద్ధం చెప్పి మనల్ని ఎట్ట నమ్మించారో చూడు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పొడుచుకోటాలు చంపుకోటాలు తగలబెట్టుకోటాలేనంట. వీళ్ళ ప్రేమ పుణ్యమా అని అమాయకులు పొట్టన పెట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఒళ్ళు బలిసి లేచిపోయి వచ్చి ఇక్కడ హాయిగా చెట్టా పట్టలేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళ మూలంగా వీళ్ళ బాబులు అక్కడ జనాల్ని ఊచకోత కోయిస్తున్నారు. వీళ్ళ ప్రేమ కోసం ఇంకెన్ని కుటుంబాలు నాశనం చేస్తారో, ఎన్ని పసుపుతాలు తెంచుతారో. పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబాలు ఉసురు ఊరికే పోదు. ఎంతమంది చచ్చిపోతే వీళ్ళకేంటి? వీళ్ళకి వీళ్ళ ప్రేమే కదా ముఖ్యం. ఇంతమందిని బలి తీసుకుని వీళ్ళే బాగుపడతారు, ఏమనుభవిస్తారు. ఎలా వదిలిపెట్టారా నువ్వు? ఎలా వదిలిపెట్టారా నువ్వు? చేతకాని వెధవ. వాడిని అక్కడే నరికేస్తావు. తీసుకురావాలి కదరా? వస్తావురా? నన్ను కాసేపైనా ప్రశాంతంగా పడుకునివరా? పొద్దున్నే అరుపులు కేకలు బుద్ధుండదా? రాజస్థాన్ నుంచి హైదరాబాద్ దాకా బస్సులో ఎక్కడ ఆకుండా ప్రయాణం చేసి వచ్చాను. పాపం బాబు వాళ్ళు తలపెట్టుకున్నాను రాత్రంతా. నడుము పడిపోయింది ఇద్దరికి. అని తలసిపోయింది వస్తే గేట్ తీయడానికి కూడా ఎవరు లేడు. నీ కాపల కుక్కలందరూ దున్నపోతలు తాగేసి పడుకున్నారు. గోడతో వచ్చాను తెలుసా? కొంపకి రావాలంటేనే అసహ్యం వేస్తుంది. ఎప్పుడు చూసే చంపుకోడాలు, పొడుచుకోడాలు, తన్నుకోడాలు. బాబుతో రాజస్థాన్ లో హాయిగా 10 రోజులు తిరిగి వచ్చాను. ఆనందం మొత్తం పోయింది. నువ్వు ఆగు. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా, వెరీ వెరీ హ్యాపీ. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా ఉన్నాను. బాబీని కలవడానికి ముందు వరకు చచ్చిపోవాలనిపించలేదు, కానీ ఎందుకు బతికుండాలో మాత్రం అర్థమయ్యేది కాదు. బాబీని కలిశాక జీవితంలో ఇంత ఆనందం ఉంటుందని నాకు తెలిసింది. ఇప్పుడు నాకు బతకాలనుంది, అతనితో కలిసి బతకాలనుంది. అది ఒక్క రోజైనా సరే, ఒక జీవితమైనా సరే, 1000 జన్మలైనా సరే అతనితోనే కలిసి బతకాలనుంది. బాబీకి కూడా నేనంటే చచ్చేంత ఇష్టం అమ్మా. చచ్చేంత ఇష్టం అంటే ఏంటో తెలుసమ్మా నీకు? ఒకవేళ నేను గనక చచ్చిపోయాననుకో, వెంటనే చచ్చిపోతాడమ్మా నా బాబీ. నేను చచ్చిపోయాక కూడా నీ మొగుళ్ళ 20 ఏళ్ళు బతకడమ్మా నా బాబీ. నీ మొగుడు పక్కనున్నా గానీ నువ్వు చచ్చిపోయావమ్మా, కానీ నా పక్కన బాబీ ఉన్నంత వరకు నన్ను చావనివ్వడమ్మా. ఎముడొచ్చినా సరే నన్ను మాత్రం చావనివ్వడమ్మా నా బాబీ. వాడు ఏవి జరగనట్టు బిహేవ్ చేస్తున్నాడు. మనం కూడా అలాగే ఉందాం, ఏమీ జరగనట్టు. ఓకే, వాడు తిరిగి వచ్చాడు, నాకు చాలు. అక్కడికి వెళ్ళి నోటికి వచ్చినట్టు మాట్లాడకు, స్మూత్ గా హ్యాండిల్ చేయి. పిల్లాడు. మీరు మరీ చెప్తారండి, ఆ మాత్రం తెలీదా నాకు? చూడండి ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేస్తానో. ఎందుకు రమ్మని వెనక్కొచ్చా? ఎవరు రమ్మన్నాడ్రా నిన్ను? వెళ్ళిన వాడి అక్కడికి ఎక్కడికో వెళ్ళకుండా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చా? ఆ పిల్ల నేను చేసావు పెద్ద బుద్ధిమంతుల్లో వాళ్ళ ఇంట్లో దింపేసి వచ్చావు. నువ్వే మగాడివిరా. ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి నీ చేయి పుచ్చుకుని నీ వెనకొస్తే మళ్ళీ దాన్ని నరకంలోకి తీసుకొచ్చావు.
సిగ్గులేదురా నీకు? అంత ధైర్యం లేని వాడివి, అంత పిరికి వాడివి, నీకెందుకురా ప్రేమ దోమ? అనవసరంగా ఆ పిల్లని కూడా ఎందుకు ఎరికించావు? ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంట్రా? దాని బాబు దాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఛీ, ఆ యాద్గిరి రాక్షసుడురా. ఒకవేళ వాడు దాన్ని చంపేస్తే ఆ పాప నిన్ను చుట్టుకుంటుంది. అసలు అసలు ఎవరు రమ్మన్నాడురా నిన్ను? ఎక్కడో చోట మీరైనా సుఖంగా ఉండాల్సింది. తప్పు చేసావురా. అవునమ్మా, తప్పు చేశాను. తిరిగి వాళ్ళ పారిపోయి తప్పు చేశానమ్మా. తిరిగి వచ్చింది ఆ తప్పును సరి చేసుకోవడం కోసం. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం అమ్మా. అటో ఇటో తెలుసుకోవాల్సింది నేను. మధ్యలో ఎవరు బలవటం నాకు ఇష్టం లేదమ్మా. కానీ వాళ్ళకి మీ ప్రేమ అర్థం కాదు నాన్న. రాక్షసురా. కాదమ్మా, తల్లిదండ్రులు. గుళ్ళో పూజారైనా ఊరి తీసే తలారైనా తండ్రి తండ్రేనమ్మా. డాడీ ఏం చేసినా నాకు డాడీయే కదా. యాదగిరైనా అంతే. తల్లి మనసును మించిన శక్తి ప్రపంచంలో ఇంకేం లేదమ్మా. నువ్వు నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే డాడీ ఏంటి యాదగిరి ఏంటి, ఈ ప్రపంచాన్ని గెలుస్తానమ్మా. పెద్దవాడు అయిపోయావురా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అమ్మకేం అర్థం కావట్లేదు. నన్ను నమ్మమ్మా. ఐ విన్ దిస్ బ్యాటిల్. ఈ యుద్ధంలో చివరి గెలుపు నాదేనమ్మా. చివరికి మా ప్రేమ గెలుస్తుంది. భాగ్యమతి, భాగ్యమతి, అమ్మమ్మ. భాగ్యమతికి అమ్మమ్మ అంటే మీరు నాకు నాయనమ్మ అవుతారు. భాగ్యమతి చెప్పింది నాయనమ్మ. వాళ్ళ నాన్న ఎప్పుడు బండబూతులు తిడతారంటగా. ఎంత తిట్టినా ఏం లాభం నాయనమ్మ, వాళ్ళు మారరు. ఓ అంకుల్. హాయ్ అంకుల్. అంకుల్ భాగ్యమతి ఇంట్లో ఉందా? ఏం లేదు అంకుల్, నా పర్స్ భాగ్యమతి దగ్గర ఉండిపోయింది. భాగ్యమతి చైన్ ఏమో నా దగ్గర ఉండిపోయింది. అంటే ఈ చైన్ లో వాళ్ళ అమ్మ ఫోటో ఉంది. అఫ్ కోర్స్ మీ ఫోటో కూడా ఉందనుకోండి. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఇందాక నుంచి మాట్లాడవేంటి సిగ్గా? ఇదిగో నీ చైన్. ఆ పర్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? నా ఫ్రెండ్స్ అడ్రస్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. ముందు చెప్పండి, వాళ్ళు మన పెళ్ళికి వస్తారు. అవును, ఏంటి అలా ఉన్నావు? రాత్రి అంతా నిద్ర పట్టలేదా? ఎందుకు పడుతుందిలే. సరే సరే, అమ్మ నీకు ఈ చీర రమ్మంది, సాయంత్రం ఇంటికి కూడా రమ్మంది. నువ్వు ఆ చీర కట్టుకొని వస్తే బాగుంటుంది. అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకేనా? ఓయ్, ఏంటి అంకుల్? నా ఇంటికొచ్చి నా ముందే నా కూతురు మీద చెయ్యేసి మాట్లాడి వెళ్ళిపోతున్నావు. ఏంట్రా నీ ధైర్యం? అయ్యో, నాకు అస్సలు ధైర్యం లేదు అంకుల్, అస్సలు ధైర్యం లేదు. ఎందుకో చెప్పనా? చిన్నప్పటి నుంచి నాకు భయం అంటే ఏంటో తెలియదు అంకుల్. అయినా అంకుల్, నిన్ను చూసి నేను ఎందుకు భయపడాలి అంకుల్? ఏం పీగ్గలను నన్ను తొక్క అని అడగాలి. కానీ నువ్వు భాగ్యమతి ఫాదర్వి, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నేను గౌరవించాలి. ఏం చేయగలవు మమ్మల్ని అంకుల్? మహా అయితే చంపుతావు. చావు అంటే పనిష్మెంట్ కాదంకుల్. పగలకి మధ్యన రాత్రిలాగా జన్మకి మధ్యన రెస్ట్ అంకుల్ చావు అంటే. చావుకి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు అంకుల్. అర్థం కాలేదా? అదే ఈ జనం, ఈ గోళ, ఈ బిల్డప్. బెడ్రూమ్ లో లైట్ స్విచ్ అయిపోయి షాక్ కూడా చచ్చిపోవచ్చు అంకుల్. నేను కాలు జారి పడిపోయి అనుకోండి, దెబ్బ సరిగ్గా ఇక్కడ తగిలింది అనుకోండి, ఫినిష్. ఏంటి కోటి అంతేగా? ఏంటి అలా చూస్తున్నావు? నీ గురించి భాగ్యమతి చెప్పిందిలే. ఒక చిన్న చావుకి నా చేతులు కాళ్ళు వణికిపోయి అంకుల్ నీ కాళ్ళు పెట్టేసుకుంటాను అంకుల్, నన్ను వదిలే అంకుల్, బతుకుంటే బయటికి వెళ్ళి బజ్జీలు అమ్ముకుంటాను అంకుల్, నీ కూతురు నీ దగ్గర పెట్టేసుకో అన్నాను. నీ గుమ్మం దాటాకే స్కూటర్ సైకిల్ గుద్దుకొని చచ్చిపోవచ్చు కదా. 6 అడుగులు అందుకని అంత హీనంగా చేస్తే ఏం బాగుంటుంది అంకుల్? నువ్వే చెప్పు, ఒకసారి ఆలోచన చెప్పు. ఇంపాసిబుల్. నీ కూతుర్ని వదలనంటే వదలను. ఇదివరకైతే కత్తులు కటార్లు ఉండేవి అంకుల్, ఇప్పుడు గన్నులు కదా, లోన ఎక్కడో ఉండే ఉంటుంది. నువ్వు ఆ గన్ తీసి కాలుస్తావు అంకుల్. ఆ బుల్లెట్ తినగా రాదు అంకుల్, అది తిరుగుతా వచ్చి తగ్గుతుంది. సినిమాలో చూపించినట్టు బ్లడ్ డామని బయటికి రాదు అంకుల్. ముందు నా టీషర్ట్ కలిపి, దాని తర్వాత నా చర్మం కలిపి, దాని తర్వాత నా బ్లడ్ స్లోగా బయటకు వస్తాను. కింద పడంగానే డామని సౌండ్ అంకుల్. నీ కూతురు అక్కడ పడిపోయి ఉంటుంది. నువ్వు పరిగెత్తికెళ్ళి చూస్తావు అంకుల్, నీ కూతురు చచ్చిపోయి ఉంటుంది. కోపంగా నాయక చూస్తావు అంకుల్, నేను చచ్చిపోయి ఉంటాను. ఏం చేయగలిగారు మమ్మల్ని? ఏం పీక్కగలిగారు మమ్మల్ని? ఏమీ పీకలేదు. మమ్మల్ని ఇద్దరిని చంపడానికి జస్ట్ 1 బుల్లెట్ చాలు. జస్ట్ 1 బుల్లెట్. దాన్ని కలిస్తే నేను చచ్చిపోతాను, నన్ను కలిస్తే అది చచ్చిపోతాను, కలిసి చచ్చిపోతాను. జస్ట్ 1 బుల్లెట్. ఏంటో అంకుల్, మంచి మూడు మీద వచ్చి నువ్వేమో సీరియస్ గా మాట్లాడిచి మూడంతా చెప్పేసావు. ఇప్పుడు నన్ను వాగించడం అవసరమా? సర్లే, వస్తాను అంకుల్, వస్తా కోటి. బాయ్ నాయనమ్మా. పదరాని పిండి కార్డులు ప్రింట్ చేసుకోవాలి కదా.
ఏంటి నిజమా సార్ మీకు షాకింగ్ న్యూస్. ఏంటయ్యా జాబ్కి రిజైన్ చేసి అపోజిషన్ పార్టీలో చేరుతున్నావా? కాదు సార్, ఆ కేఆర్ కొడుకు బాబీ ఈసారి దేంతో లేచిపోయాడు? అదేం కాదు సార్, వాడు తిన్నగా యాదగిరి ఇంటికి వెళ్ళి. ఏంటి? అవును సార్, వాడు తిన్నగా యాదగిరి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయితో మాట్లాడి క్షేమంగా తిరిగి వచ్చాడంట. ఆ యాదగిరి గారు ఆయన ఏమీ చేయకుండా ప్రాణాలతో వదిలేసాడా? అదే కదా సార్ షాకింగ్ న్యూస్. అయ్యి ఏదో జరుగుతోందయ్యా, నాకు ఎక్కడో కొడుతోంది. ఎందుకైనా మంచిది మీరంతా కాస్త ఎలర్ట్గా ఉన్నాయా? ఏం పెట్టాడు మీ చిరాబు నోట్లో? ఆ కేర్ గాడు కొడుకు డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చి నాకే కూతురు చేపట్టుకుని మాట వెళ్ళిపోతాడా? పోయింది, మొత్తం పోయిందిరా. ఫోటోలో పెట్టాల్సిరా. రేపొద్దున మన రోడ్డు మీదకి వెళ్తుంటే మనం చూసి ప్యాంట్లో పాస్ పాసుకునే 10 వెదవు కూడా మన మొక్క మీద అవుతారా? నోటితో నవ్వడా, నోటితో నవ్వడా. గట్టిగా రౌకు మావా, బాబాయ్ వింటాడు. మీ చిరబాబు ఎందుకు ఊరుకున్నాడు రా? దాన్ని వాడి ఇద్దరు కలిపి ముక్కలుగా నరకాలి కదరా, నరికి కుక్కలకి వేయాలి కదరా. ఎందుకు ఊరుకున్నాడు రా? ఎందుకు ఊరుకున్నాడు రా? ఎందుకు ఊరుకున్నాడు చెప్పరా? మావా గొడవ చేయకు, ఊరుకో మావా. ఏంటి అడుగులేదు? మీకు సిగ్గులేదురా? మావా బాబాయ్ పైన ఉన్నాడు, అసలు గట్టిగా మీ బ్లడ్ లోనే సిగ్గులేదురా? నాకు సపోర్టా, మీ చిరబాబు సపోర్టా? ఎవరు సపోర్ట్ చెప్పండి నువ్వు. మావా నువ్వే వెళ్ళి బాబాయ్ అడుగుగా. అడుగుతా, కడుగుతా, కుంకుడి రసంతో కడుగుతా. రే యాదగిరిగా, నువ్వు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్వి, ఫిజికల్లీ మాత్రమే కాదు, కాదని కడుగుతా. కోటి, బాబా, బాబా. ఏంటి బాబా? ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ మన రెడ్డి గాడికే రావాలి. ఎవడో టెండర్ పెట్టాడట. మినిస్టర్ ఫోన్ చేసి నేను చెప్పానని చెప్పు. అలాగే బాబా, అలాగే బాబా. రే బాబా, తాగుడు వాగుడు తగ్గించు, తొందరగా చేస్తావు. మీ ఇద్దరు అమెరికా వెళ్ళిపోవచ్చు కదరా, తిరిగి ఎందుకు వచ్చారా బాబు? ఆ యాదగిరి గడితో మన బాబీ! గొడవలు బాబీ. నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మా నాన్నతో అలా మాట్లాడుతూ ఉంటే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పోరా. ఇంకా నా వల్ల కాదు. నేను చచ్చిన ఈ నాటకం ఆడలేను. మనం ఎక్కడికన్నా పారిపోదాం బాబీ. మన ఇద్దరి వల్ల ఇక్కడ ఇంతమంది చచ్చిపోతున్నారని తెలిసాక పారిపోయి సుఖంగా ఉండగలం. కేవలం నువ్వు నేను కలిసి బతకడం కోసం దీనికి సంబంధం లేని వాళ్ళు బలవటం అన్యాయం భాగ్యమతి. అదంతా నాకు అనవసరం. లేకపోతే మన ఇద్దరం విషం తాగి చచ్చిపోదాం. ఇలా ప్రతి నిమిషం భయంతో బతకడం కంటే చచ్చిపోవటమే బెటర్. తప్పకుండా చచ్చిపోదాం భాగ్యమతి. ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు. కానీ విషయం తాగి చచ్చిపోతే ఓడిపోయి చచ్చిపోతాం. అదే మన కన్న వాళ్ళని ఎదిరించి వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోతే చచ్చిపోయి గెలుస్తాం. చావు తప్పదనుకుంటే గెలుద్దాం. చచ్చిపోయి గెలుద్దాం భాగ్యమతి. బాబీ చాలా డిఫరెంట్ మనిషి అంకుల్. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. అరే మాట వరుసకి నాకు వర్షంలో తడవడం అంటే చచ్చేంత ఇష్టం అన్నానంతే. అర్ధరాత్రి వర్షంలో నడుస్తున్న బస్సు మీదకి కిటికీలోంచి ఎక్కి వెళ్ళిపోయాడు అంకుల్. నన్ను కూడా పైకి లాక్కెళ్ళిపోయాడు అంకుల్. అబ్బా ఏం చెప్పమంటారు అంకుల్. ఆ ఆనందం మాటల్లో చెప్పలేంది. ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా అలాంటిది అనుభవించాలంకుల్. సూపర్ గా ఉంటుంది. ఓహో మీకు మా డాడీకి ఇలాంటివి కష్టం కదా పాపం. మా డాడీ అంటే గుర్తొచ్చింది అంకుల్. పొద్దున బాబీ మా ఇంటికి వచ్చాడు అంకుల్. ఇచ్చాడు మా నాన్నకి లెఫ్ట్ అండ్ రైట్. మా నాన్న మొహంలో నెత్తురు చుక్కలేదు అంకుల్. తనతో లైఫ్ లో ఎవ్వరూ అంత ధైర్యంగా మాట్లాడుండరు. ఇర్రగదీశాడు బాబీ. మగాడంటే బాబీ అంకుల్. బాబీ సూపర్ కదా ఆంటీ? నోరు విప్పితే మాట్లాడుతూనే ఉంటావా తల్లి? ఓకే ఆంటీ బాయ్. ఓకే బాయ్ మా. అంకుల్. బేబీ కమ్ హియర్. నన్ను పిలిచారా అంకుల్? ఇట్లా అమ్మా. వెళ్ళు. నన్ను క్షమించమ్మా, నిన్ను తల్లిని దాని చేశాను. మావయ్య నాకు బాబీ అంటే నిజంగా ఇష్టం. బాబీ లేకుండా నేను బతకలేను. బాబీ నాకు ఇచ్చే మావయ్య ప్లీజ్. అమ్మ భాగ్యమతి వాళ్ళ ఇంట్లో దింపొస్తా. ఏంటండి అలా ఉన్నారేంటి? శశి, మన యాదగిరి ఇంటికి వెళ్దాం. మన ఇద్దరమే వెళ్దాం. బాబీకి భాగ్యమతి నిమ్మని అడుగుదాం.
తిరిగి వచ్చామంటే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వెనక్కి తిరిగి రాలేకపోతే ఆ తర్వాత ఏం జరిగినా మనకు తెలియదు. శశి, నాతో వస్తావా? వస్తానండి, తప్పకుండా వస్తాను. ఎక్కడికైనా వస్తాను.